6 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ ఎట్ గుర్జకుంట. విలేజ్ వచ్చేసి చేర్యాల మండల్ వస్తుంది అండ్ సిద్దిపేట్ డిస్టిక్ వస్తుంది. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ ఇది గుర్జకుంట్ల అనే విలేజ్లో ఉన్నాము. అండ్ గుర్జకుంట్ల అనే విలేజ్కి మనము అంటే ప్రస్తుతానికి ఉన్న లొకేషన్కి ఈ 6 ఎకర్స్కి బై రోడ్డు బై కార్లోనే వచ్చాము. సో ఈ కార్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇది యాక్చువల్గా రోడ్ ఇది. సో ఇటువంటి రోడ్డు మనకు ఒక 2 కిలోమీటర్స్ ఇదే రోడ్లో రావాలి. ఫ్యూచర్లో ఇది పెద్దగా అవ్వకపోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్. అది మీరు ఓన్గా వచ్చినప్పుడు చుట్టుపక్కల సర్వే చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము మన ల్యాండ్ లోపలికి వెళ్ళిపోదాము. సో ఇదేంటంటే ఈ 6 ఎకర్స్ ప్రస్తుతానికి పత్తి వేశారనమాట. సో పత్తి కాకుండా అంటే 3 ఎకర్స్లో పత్తి వేసి అండ్ ఇంకొక 3 ఎకర్స్లో వరి వేశారు. సో వరికి కూడా ఇక్కడ ప్రాపర్గా నీరు అవి సరిపోతుంది. ఒకసారి మనము మన ల్యాండ్ కంటే వెళ్ళకముందే ఇక్కడ ఎదురుగా ఉన్న ల్యాండ్ చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పచ్చని పొలాలు, ఇవన్నీ కూడా ఫుల్ గ్రీనరీ ఉంది, పంట పండుతుంది. ఇదంతా కూడా వరి వేసిన పొలాలు అనమాట. సో మన దాంట్లో ఏంటంటే 3 ఎకర్స్లో పత్తి అండ్ 3 ఎకర్స్లో వరి వేసాము. సో మన ల్యాండ్ ఈ రోడ్లో కొంత ఉంటుంది, కొంత అంటే ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ పెద్ద చెట్లు ఉన్న దాకా ల్యాండ్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళి మళ్ళీ ఎల్ షేప్ తిరుగుతుంది. సో ఇక్కడ పక్కన వాళ్ళది రోడ్డు ఉంది, ఈ రోడ్డు మనది కాదు. ఈ రోడ్లోంచి వెళ్తూ అక్కడ దాకా వెళ్ళి చూసుకుంటూ వద్దాము. సో పర్పస్ ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి ఏంటంటే ఎవరికైనా అగ్రికల్చర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా పనికొస్తుంది. అండ్ సిటీలో నేను ఈ మధ్య కొన్ని లో బడ్జెట్ అంటే తక్కువ ప్రైసెస్లో చేయాలన్న ఉద్దేశంతో నేను సిటీ నుంచి ఇంత దూరం వచ్చి అంటే సిద్దిపేట డిస్టిక్ దాకా వచ్చి ఇటువంటి ల్యాండ్స్ చూపిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఏ ల్యాండ్ కొన్నా ఏదైనా సరే మనము మన కార్లో డైరెక్ట్గా ల్యాండ్కి రీచ్ అవుతామా లేదనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ప్రాపర్ రోడ్డే, కానీ ఇప్పుడు మనం వెళ్తున్నది ప్రాపర్ రోడ్ కాదు, ఇది పక్క వాళ్ళ ల్యాండ్. ఈ పత్తి ఉన్న దగ్గర నుంచి ఇదంతా కూడా మన ల్యాండ్ అనమాట. ఏదైతే ఇప్పుడు ట్రాక్టర్ తోటి వర్క్ చేస్తున్నాడో అదంతా కూడా మన ల్యాండ్లోనే చేస్తున్నాడు, అంటే ఈ 6 ఎకర్స్. సో ఈ 6 ఎకర్స్ ల్యాండ్ నా క్లోజ్ ఫ్రెండ్ది అండ్ నాతో పాటు రైడ్ చేసే ఒక రైడర్ది అనమాట. సో నచ్చిందంటే నేను డైరెక్ట్గా మా ఫ్రెండ్ తోటే మాట్లాడిపిస్తాను. మనకి ఇక్కడ ఒక బోర్ ఉంది, ఇది బోరు, అండ్ ఒక అగ్రికల్చర్ మీటర్ ఉంది, ఇది మీటరు, అండ్ దీంతో పాటు ట్రాన్స్ఫారం కూడా దగ్గరలోనే ఉంది. ఇదంతా కూడా ల్యాండ్. సో ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, తక్కువ రేటుకి నన్ను చాలామంది అడుగుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాపర్టీ గురించి నన్ను ఎంక్వైరీ చేయండి. నేను దీని లొకేషను, తర్వాత హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది అండ్ కరీంనగర్ హైవే నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఈ ల్యాండ్ చూసిన తర్వాత ఒకసారి మనము ఫోన్లో ప్రాక్టికల్గా అంటే ఫ్రమ్ ద ల్యాండ్ నుంచే నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఇది సో ఈ 3 ఎకర్స్ పత్తి అండ్ ఈ 3 ఎకర్స్ అంటే మన ల్యాండ్ వచ్చేసి అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఆ లాస్ట్లో ఏదైతే మనకి ఇట్లా గట్టు కనిపిస్తుందో ఆ గట్టు దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇదంతా ఇట్లా స్ట్రైట్గా వస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మధ్యలో నిలబడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా గట్టు, ఇది మన పొలం గట్టు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా పత్తి అండ్ ఇదంతా ఈ స్ట్రైట్గా ఉన్నది ఇదంతా కూడా వరి. సో ఇదంతా కూడా వరి వేశారు. అండ్ ల్యాండ్ చూస్తే అర్థమవుతుంది, బ్లాక్ సాయిల్ అండ్ ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ అంతా కూడా. జస్ట్ ఇట్లా దున్నితేనే ఇక్కడ కొంత నీళ్ళు ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయినాయి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ డిస్టెన్స్లో ఒకసారి చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. అంటే మనం ఇక్కడ ఉన్న లొకేషన్ ఆల్రెడీ కార్ దగ్గర నుంచి కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే కరెక్ట్గా తెలియాలన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఏం చేద్దామంటే చేర్యాల, సో చేర్యాల మండల్ ఇది.
కాబట్టి నేను చేర్యాల చూపిస్తాను. చేర్యాల వచ్చేసి 8.5 8.5 కిలోమీటర్స్ ఉంది ఒక రూట్లో. ఇంకొక రూట్ కూడా ఉంది. ఈ రూట్లో అయితే 10 కిలోమీటర్స్ ఉంది. సో అదొకటి చేర్యాల. తర్వాత సిద్దిపేట డిస్టిక్ కాబట్టి సిద్దిపేట కూడా ఒకసారి నేను డిస్టెన్స్ చూపిస్తాను. సిద్దిపేట నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ అవుతుంది, 50 మినిట్స్. ఇదొక రూట్. అండ్ సిద్దిపేట చేర్యాల కాకుండా మనకి ఓఆర్ఆర్ కూడా చూపిస్తాను నేను. షామీర్పేట వచ్చేసి 73 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 73 కిలోమీటర్స్ అవుతుంది ప్రజెంట్ మనమున్న లొకేషన్ నుంచి. అంటే 1 అవర్ 22 మినిట్స్ చూపిస్తుంది. 1 అవర్ 22 మినిట్స్. అండ్ రూట్ వచ్చేసి గజ్వేల్ నుంచి చూపిస్తుంది, కొమరవెల్లి నుంచి చూపిస్తుంది. ఇది. సో మనకి ఇక్కడ మర్చిపోయాను అసలైన విషయము, మనకి అతి దగ్గరలో ఇక్కడ కొమరవెల్లి ఉంటుంది. సో కొమరవెల్లి టెంపుల్, కొమరవెల్లి అంటే చాలా ఫేమస్ టెంపుల్ మనకి తెలంగాణలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. సో కొమరవెల్లి కరెక్ట్గా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది కొమరవెల్లి టెంపుల్. సో కొమరవెల్లి జాతర కానీ, కొమరవెల్లి టెంపుల్ కానీ ఇది చాలా ఫేమస్. కొమరవెల్లి దాటుకొనే వచ్చాను యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు. సో రిటర్న్లో నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ స్టార్టింగ్లో కొమరవెల్లి ఆర్చ్ చూపించాను కదా, ఆర్చ్ నుంచి లోపలికి వచ్చాను నేను. అండ్ నెక్స్ట్ ల్యాండ్ విషయానికి వస్తే, ఒకవేళ ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే వీకెండ్ హోమ్స్ లాగా కంటే కూడా ఇది ఒక ఫార్మింగ్ చేసుకోవడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. వీకెండ్ హోమ్స్ అనేది మనకి కొంత లోపలికి అవుతుంది. అంటే బ్లాక్ టాప్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఇప్పుడు నేను చూపించిన రూట్లో రావాలి. కాబట్టి వీకెండ్ హోమ్స్ లాగా కాకుండా ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అంటే రీసెంట్గా చాలా కాలం నుంచి, అంటే నేను ఏవైతే ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ చేస్తున్నానో వీటితోటి కంపేర్ చేస్తే అన్నిటికంటే ఇప్పటిదాకా చేసిన అన్నిటికంటే కూడా లో బడ్జెట్ అండ్ తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి డైరెక్ట్గా మీకు తనతోటే మాట్లాడిపిస్తాను. మీకు నచ్చిందంటే ఒకసారి సైట్కి వచ్చి చూసిన తర్వాత మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ చుట్టుపక్కల వాటర్ లెవెల్ ఎట్లా ఉంది, అంటే ఫార్మింగ్ చేసుకుంటే మనకి ఎట్లా ఉంటుందని. అండ్ ఒకసారి చూసాం కదా మన వరి ఇది. సో ఇటు సైడ్ ఏమేశారు ఒకసారి చూద్దాం. మన పక్కన ఇది హరిబూట్. ఇది హరిబూట్ని ఏమంటారు? శనగలే కదా. ఇవి శనగలు, ఇవి శనగలు వేసారు అనమాట. ఇదంతా శనగలు వేసారు. ఇక్కడ కూడా కొంతమంది పత్తి వేసుకున్నారు. అన్నీ కూడా అంటే ఎటు చూసినా కూడా అంత పచ్చని పొలాలు, మంచి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ దగ్గరలో కొన్ని రిజర్వాయర్లు అంటే ఏవైతే కాలువలు ఉన్నాయో అవన్నీ, వాటి గురించి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. లేదంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు తనకు కాల్ చేసి దీని గురించి, లొకేషన్ గురించి తెలుసుకోండి. సో ఒకవేళ మీరు సిద్దిపేట వాసులో లేకపోతే కరీంనగర్ వాసులో అయితే మీకు ఇంకా చాలా ఈజీ. ఒకసారి నేను కరీంనగర్ నుంచి కూడా డిస్టెన్స్ చూపిస్తాను. సో కరీంనగర్ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే, కరీంనగర్ నుంచి కూడా డైరెక్ట్గా రావచ్చు ఇక్కడికి. కరీంనగర్ ఇక్కడ నుంచి 1 అవర్ 45 మినిట్స్ చూపిస్తుంది, 73 కిలోమీటర్స్. అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుందో హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్. అంటే హైదరాబాద్ సిటీకి కరీంనగర్ సిటీకి మధ్యలో ఉంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మన ఏదైతే వరంగల్ హైవే ఉందో, వరంగల్ హైవే జనగాం కూడా దగ్గరే ఇక్కడ నుంచి. ఒక్కసారి జనగాం కూడా చూద్దాము. జనగాం ఇక్కడ నుంచి, అంటే వరంగల్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ 1 అవర్ 10 మినిట్స్, 40 కిలోమీటర్స్. అది అరౌండ్ 40 కిలోమీటర్స్లో మనకి జనగాం వస్తుంది. అంటే వరంగల్ హైవేకి, హైదరాబాద్కి, కరీంనగర్కి అన్నిటికీ మిడిల్లో వస్తుంది. ఒకవేళ మీరు వరంగల్ వాళ్ళైనా సరే మీకు ఈ ప్రైస్ నచ్చుతుంది అనుకుంటే ఇక్కడికైనా వచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఎనీ హైవేకి ఒక లెస్ దెన్ 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. ఈ కరీంనగర్ హైవేకి అయితే జస్ట్ 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కొమరవెల్లి ఊరు నుంచి. సో దీని గురించి కావాలంటే నాకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను, మీరు నాకు వాట్సాప్ చేయండి. అండ్ లీగల్గా డాక్యుమెంటేషన్ వైజ్ నేను ఎవ్రీ
వీడియోలో ఇదే చెప్తాను. అన్నీ ప్రాపర్‌గా ఉంటే మాత్రమే నేను ఇటువంటి ప్రాపర్టీస్ చేస్తాను. అండ్ ఇది నాకు వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ కూడా కాబట్టి మీకు డీల్ చేయటం కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇటువంటి ప్రాపర్టీస్‌కి ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వచ్చేయున్నాయి. ఈ మధ్య కొంచెం బడ్జెట్‌లో కూడా నేను చూస్తున్నాను. కాబట్టి ఇది మీ బడ్జెట్‌లో లేకపోయినా ఇంతకంటే తక్కువ బడ్జెట్‌లో పెద్దగా తెలంగాణలో ఎక్కువ దొరకవు. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైసే ఇది. ఒకవేళ దొరికింది అంటే అదేదో కారు వెళ్ళని రోడ్డో, లేకపోతే పంటని పొలమో అన్నా అయ్యుండాలి కానీ, ఇటువంటిదైతే ఈ ప్రైస్‌లో ఇదే బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో, మీ బడ్జెట్ కూడా ఒకసారి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసుంటే, దాన్ని బట్టి మీ బడ్జెట్‌లో వచ్చే ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే నేను మీకు పంపిస్తాను. సో, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, బడ్జెట్‌వి ఎక్కువ చూస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నాకొచ్చే కాల్సు వీటిని బట్టి, నాకొచ్చే రెస్పాన్స్‌ని బట్టే నేను వాళ్ళకి అంటే నా దగ్గర ఎక్కువ ఆ బడ్జెట్ లెవెల్ వాళ్ళు ఎక్కువున్నారన్న ఉద్దేశంతోటి నేను ఈ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ అవుతుంది నాకు ఇంటి నుంచి. సో, ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. 100 అవ్వదు. నేను ఒక్కసారి కూకట్పల్లిలో మా హౌస్ కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచి ఇది హోమ్ అని ఉంది కదా! సో, హోమ్ ఇది. మా హోమ్ ఇది. హోము కరెక్ట్‌గా 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. ఇంటి నుంచి నాకు 100 కిలోమీటర్‌లో ఉంది. ఈవెన్ నేను శ్రీశైలం హైవేలో, తర్వాత బెంగుళూరు హైవేలో, డిఫరెంట్ హైవేలో చాలా చేశాను కానీ, ఇంటి నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఇదే బెస్ట్ ప్రైస్ నాకైనా కూడా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ సింగిల్ పర్సన్‌గా తీసుకోలేరు అనుకుంటే మల్టిపుల్ పర్సన్స్ అంటే ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు కానీ, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కానీ తీసుకున్నా కూడా మళ్ళీ దీన్ని ఎవరికైనా ఇక్కడ లోకల్‌లో టేక్ కేరర్‌కి ఎవరికో ఒకళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ వరి చేయట్లేదు, తర్వాత ఈ పత్తి చేయట్లేదు. ఇక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళకిచ్చారు. సో, వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారనమాట. చేసుకుంటారు. దాంట్లో మనకొచ్చింది ఏదో అడ్జస్ట్‌మెంట్‌లో, అండర్‌స్టాండింగ్‌లో వాళ్ళు మనకేమిస్తారు, మనం వాళ్ళకేమిస్తామనేది చూసుకొని, రాసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఇది ఈరోజు హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి తీసుకొచ్చిన ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ సేల్ 6 ఎకర్స్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.